ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగువారి అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక, ఒక స్ఫూర్తి రెండూ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ తెలుగు భాష దాని మీద విపరీతమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభిమానం ఎవరికి ఉన్నది ఈ ప్రపంచంలో అని పరిశోధన చేస్తే విస్తృతంగా ఎవరైనా మలేషియాలో ఉన్న తెలుగు వారికి మొట్టమొదట స్థానం వస్తుంది అనేటువంటిది నేను బల్లగుద్ది చెప్తాను అన్నమాట. ప్రపంచంలో నేను వెళ్ళిన ప్రతి దేశంలోనూ కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా మలేషియాలో తెలుగువారు భాష కోసం ఎలా తపన పడతారో, ఆ తర్వాత రెండవ స్థానం మారిషస్, వారు ఎలా తపన పడతారో అలా మీరందరూ కూడా తపన పడాలి, దాని గురించి ప్రయత్నం చేయాలి అని నేను చెబుతుంటాను. అటువంటి మీ అందరూ ఈ రోజున ఈ మలేషియా తెలుగు ఫౌండేషన్ సంస్థ సభకు హాజరై 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష ఎలా ఉంటుంది అనేటువంటి గొప్ప దార్శనికతతో, గొప్ప విజన్తో మీరు సభ చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగువారి అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక, ఒక స్ఫూర్తి రెండూ కావాలని నేను కోరుకుంటున్నాను. చెప్తాను. ఒకటి ఒక హెచ్చరిక, ఒకటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి. ఇప్పుడు ఎలా ఉన్నది అని మేము బాధపడుతున్నాం, ఇప్పుడు తెలుగు బాగుండాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. కానీ మీరు 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష పరిస్థితి ఏమిటి అని ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలుగు కోసం తప్పించి దీన్ని నిలబెట్టుకోవడం కోసం సాంస్కృతిక సంస్థల ద్వారా ప్రయత్నం చేసినటువంటి ఆ సంస్థల అధ్యక్షులందరినీ కూడా, పెద్దవారందరినీ కూడా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఒక సమావేశంగా మనం అందరం చర్చించుకుందాం అనేటువంటి గొప్ప ఆలోచన, ఒక మహాద్భుతం. అది కేవలం తెలుగు తల్లి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉన్న వారికే లభిస్తుంది. అది కాంతారావు గారికి లభించింది. ఈ రోజున మనం కాదండి, తెలుగులో ఒక సామెత ఉన్నది, దినమెడితే కాదురా తను వెళ్ళాలి అని. ఇది సామెత అండి. దినం అంటే ఈరోజు ఎవడికో ఒకటి ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి మోసం చేసి వాళ్ళు ఏదో ఒక డబ్బు సంపాదించేసి ఆ రోజు గడిపేసుకుంటాడు వాడు. ఈ దినం వెళ్ళటం కాదురా తను వెళ్ళాలి, ఈ శరీరం వెళ్ళాలి, ఈ శరీరం మొత్తం కూడా ఇలా వెళ్ళాలి, దానికోసం ఆలోచించండి అని చెప్పిన జాతి ఇది. అటువంటి జాతిలో పుట్టిన మనం ఆ సంస్కృతి, ఆ భాష గొప్పదనం తెలిసి ఇది 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అంటే దినం వెళ్ళటం కాదు తను వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు ఒక సంస్థ పెట్టేసి ఒక సభ చేసేసి చప్పట్లు కొట్టించేసుకుని బాగున్నాయి బాగున్నాయి 4 సినిమా పాటలు పాడిచ్చేసి ఒక సినిమా హీరోయిన్ తీసుకొచ్చేస్తే చప్పట్లు కొట్టేస్తారు అందరూ. తెలిసి తెలియనటువంటి పిల్లలు, పెద్దగా దాని గురించిన అవగాహన లేని వాళ్ళు సభ సక్సెస్ అయిపోయింది, సభ విజయవంతమైంది అనుకుంటూ ఉంటాం. అది కాదు. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, అసలు ఏమవుతుంది, ఈ ఆధునిక యుగంలో ఈ సాంకేతిక విజ్ఞానం ఎంతగా దీన్ని అధిగమించేస్తుంది, అణగదొక్కేస్తుంది ఈ భాషని, మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆ తపన, ఆ ఆలోచన అది చాలా గొప్పది.